హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ బాగున్నారా? మేమైతే చాలా చాలా బాగున్నామండి. ఇంకా ఈ వీడియో అయితే మేము గుడికైతే వెళ్ళామండి. ఇది నందిగామ సిటీలో ఉన్న అయ్యప్ప స్వామి దేవాలయం అంటారు. కానీ ఇక్కడ అందరు దేవుళ్ళైతే ఉంటారండి. అన్ని విగ్రహాలు ప్రతిష్ఠ అయితే చేశారు. ముఖ్యంగా సాయిబాబా టెంపుల్ అయితే ఉండిద్ది. చాలా పెద్దదనమాట. మీకు వీడియోలో చూపిస్తాను చూడండి. నేను ముందు రోజే ఒక కేజీ శనగలు నానబెట్టాను. తర్వాత ఇదైతే బెల్లం కూడా మెత్తగా నలగొట్టి తీసుకెళ్ళాను. ఇక్కడ గోమాత ఉంటే పెడుతున్నానమాట. ప్రతి వారం వెళ్ళి పెట్టేసి వస్తున్నాం. మీకు ఒకసారి వీడియో కూడా చూపించాను కదా కావ్య వచ్చినప్పుడు. ఇంకా ఈరోజైతే నేను ఒక్కదాన్నే వెళ్ళాను. ఇలా గోశాలకి ఎవరన్నా మనుషులు వచ్చారంటే ఏదో తీసుకొచ్చారని ఎంత ఆతృతగా ఎదురు చూస్తున్నాయో. ఇంకా ఎప్పుడు శనగలు, బెల్లం అలాగే తోటకూర కూడా తీసుకెళ్తాను. ఈరోజైతే తోటకూర తీసుకెళ్ళలేదండి. ఇంకా కరెక్ట్‌గా మేము వెళ్ళగానే అప్పటికే చాలామంది పెట్టేసి వెళ్ళిపోతున్నారు. ఇది కార్తీక మాసం గదా! చాలామంది అరటిపళ్ళు, ఇట్లా శనగలు ఎక్కువ ఆకుకూరలైతే చాలామంది తీసుకొని వచ్చారు. ప్రతిరోజు ఈవినింగు అయ్యప్ప స్వామి మాల వేసుకున్న వాళ్ళంతా ఇక్కడికొచ్చి బాగా పూజలైతే చేస్తారండి. అయ్యప్ప స్వామి దేవాలయం ఉంది. అలాగే సాయిబాబా టెంపులు, ఇంకా అమ్మవారి టెంపులు అన్నీ చాలా ఉంటాయన్నమాట. ఇంకా ఈ నెలంతా మాల వేసుకునే వాళ్ళు ఇక్కడే స్టే చేసి, ఇక్కడే భోజనాలన్నీ చేసుకొని తినేస్తారు. ఎవరన్నా ఒకవేళ ఒకరోజు భోజనం పెట్టాలనుకుంటే మన పేరు చెప్పేసి డబ్బులిస్తే కూడా భోజనాలు వడ్డిస్తారనమాట. ఇంకా మేము వెళ్ళినప్పుడు ఇది మార్నింగ్ కదా చాలామంది అయితే కనిపించారు. ఇది ముందు రోజు నైట్ వెలిగించినట్టున్నారండి దీపాలు. శివలింగం ఆకారంలో భలేగా చేశారు చూడండి. ఈ టెంపుల్ శివాలయం అనమాట. శివాలయం దగ్గర పక్కన ఖాళీ ప్లేస్ ఉంటే వెలిగించారు. నైట్ వెలిగించినట్టున్నారు. నాకైతే తెలీదు. తెలిస్తే కంపల్సరీగా వెళ్ళేవాళ్ళం. ఇంకా న్యూస్ పేపర్ అంటే ముందు రోజు ఏం జరిగిందో న్యూస్ పేపర్‌లో ఇస్తారు గానీ, ఆ రోజు ప్రెజెంట్ రేపు ఏం జరిగిద్దో అట్లా దీపాలు వెలిగించేది ఇస్తే బావుండనిపిచ్చిద్ది. అయిపోయిన తర్వాతే తెలిసిద్దనమాట. ఇంకా గోమాతకి శనగలు, బెల్లం పెట్టేసి అక్కడ దర్శనం అంతా అయిపోయిన తర్వాత కొంచెం స్టెప్స్ ఉంటాయన్నమాట పక్కకి. ఇంక పైకెక్కితే ఇట్లా సాయిబాబా టెంపుల్ అయితే వచ్చిద్ది. ఇంకా బాబాగారి దర్శనం కూడా చేసుకున్నాము. గుడిలోకొస్తే చాలా ప్రశాంతంగా అనిపిచ్చిద్ది. అంటే మాకు ఒక హాఫ్ అన్ అవర్ పట్టిందండి. చాలా టెంపుల్స్ ఉన్నాయని చెప్పా కదా! మీకు అన్ని వీడియోసు షూట్ చేయలేదు. కొన్ని టెంపుల్స్ అయితే ఇంకా అమ్మవారున్నారు. అలాగే శివాలయం ఉంది. పక్కనే అయితే చెప్పా కదా! అయ్యప్ప స్వామి టెంపుల్ కూడా ఉంది. అక్కడ కూడా వీడియో తీయలేదు. చాలామంది మాల వేసుకొని కూర్చున్నారనేసి వాళ్ళనైతే వీడియో తీయకూడదనేసి షూట్ చేయలేదనమాట. ఇంకా లాస్ట్‌కి ఇట్లా సాయిబాబా దగ్గరికి కూడా వచ్చేసి దండం పెట్టుకొని ప్రసాదం అయితే తీసుకొని ఇంటికైతే వచ్చేసాము. అంటే టెంపుల్‌కి వెళ్ళటానికి ఒక హాఫ్ అన్ అవర్ అయితే పట్టిద్దండి. కొంచెం దూరమేననమాట. నడుచుకుంటా వెళ్ళేసి రావాలి గదా! చాలా టైం పట్టింది. ఇంకా గోమాత కంటే ఇట్లా శనగలు గానీ, తోటకూర అవి పెడితే చాలా మంచిదనేసి వెళ్ళొస్తున్నాను. అంతేగాని ప్రత్యేకించి అయితే ఏం మొక్కుకోలేదు. మ్యాక్సిమం వారానికి ఒకసారి మాత్రం మర్చిపోకుండా స్టార్టింగ్‌లో అయితే నానబెట్టడం మర్చిపోయేదాన్నండి. అలవాటు లేదు గదా! ఇంకా వారానికి ఒకసారి మాత్రం ఇప్పుడు అస్సలు మర్చిపోకుండా నానబెడుతున్నాను. ఇట్లా పక్షులకు కానీ, లేకపోతే ఇట్లా గోమాతకు కానీ ఫుడ్ పెడితే చాలా మంచిది. ఇట్లా వారానికి ఒక్కసారన్నా గోమాత దగ్గరికి వెళ్ళి ఇట్లా శనగలు, బెల్లం పెట్టి వస్తే మనసు చాలా ప్రశాంతంగా అనిపిస్తుందండి. అంటే మనం ఏదో దానం చేశాము అనే ఫీలింగ్ అయితే ఏమీ ఉండకూడదు. ఏదో మనకి తోచినంత పెట్టొచ్చు. చాలామందైతే ఆకుకూరలే తీసుకొస్తారు. ఎక్కువ శాతం అరటిపళ్ళు అవి కూడా తీసుకొస్తున్నారు.
ఇంకా ఇట్లా గోమాత చక్కగా బెల్లం శనగలు తింటుంటే మనసుకి భలే ప్రశాంతంగా అనిపించింది. మనం వెళ్ళటంతోనే ఏదో తీసుకొచ్చారు ఆ సంచి చూసి వాటికి అర్థమవుతుంది అనుకుంటా. భలేగా తల అయితే ఊపుతూ ఉంటుంది. మనం తీసుకెళ్ళిన తర్వాత గిన్నెలో పెట్టేసి పెడుతున్నా కూడా అస్సలు పెట్టనివన్నమాట. అవే లాక్కుంటాయి. మనం ఏదన్నా బయట టెంపుల్స్కి వెళ్ళినప్పుడు కూడా కంపల్సరీగా గోశాల అనేది ఉండిద్ది కదా. దేవుణ్ణి చూసి డైరెక్ట్గా అట్లా ఇంటికైతే రాకూడదంటండి. కంపల్సరీ గోశాలకు వెళ్ళి గోమాత చుట్టూ కనీసం ఒక్కసారైనా ప్రదక్షిణాలు చేసి దండం పెట్టుకోవాలని చెప్తూ ఉంటారు కదా పెద్దవాళ్ళు. మనం పెంగళించుపూలు వెళ్ళినప్పుడు కూడా అక్కడ అమ్మవారి దర్శనం చేసుకొని బయటికి రాగానే గోశాల చిన్నది కనిపించింది. వాళ్ళైతే తోటకూర ఆకుకూరలు మాత్రం కట్టల్లా కట్టి అక్కడే అమ్ముతూ ఉంటారు. ఇంకా నేనైతే ఇంట్లోకి మనం ఆకుకూరలు తెప్పించుకుంటాం కదా, వాటితో పాటు ఎక్కువ తెప్పిస్తాను వెళ్ళాలనుకున్న రోజు మాత్రం. ఇంకా ఈ శనగలు బెల్లం అలాగే ఆకుకూరలు తీసుకొని వెళ్తాను. పల్లగిరి వెంకటేశ్వర స్వామి టెంపుల్ కూడా ఉందండి, మీకు చూపించే ఉంటాను చాలాసార్లు. అక్కడ కూడా గోశాల ఉంది. ఈసారి ఆ టెంపుల్ కూడా చూపిస్తాను. మాస్టర్వి ఒక 10 షర్ట్స్ ఉన్నాయి. వాటన్నిటికీ గంజి ఉడకబెట్టి పెట్టాను. అసలే చలికాలం కదా, గంజి పెట్టాను. పైకి ఎక్కి ఆరేసి రావాలి. మేడ మీదకి వెళ్దాం. గంజి పెట్టే కదా, చాలా వెయిట్ ఉన్నాయి. ఇంక వీటికైతే క్లిప్పులు కూడా అవసరం లేదు, ఎందుకంటే గంజి పెట్టాం కదా. తేకలా తుక్కపోయి ఉంటాయి. ఇది చలికి డోర్లు టైట్గా ఉంటున్నాయి అన్నమాట. మా ఫ్లోర్ ఇదంతా చాలాసార్లు చూపించా కదా. ఇటువైపు లిఫ్ట్ ఉండిద్ది, అటువైపు అయితే స్టెప్స్. అక్కడ అంకుల్ చూసారా, ఇప్పుడు న్యూస్ పేపర్ చదువుకుంటూ చక్కగా కూర్చుంటారు 12 వరకు. ఇది 4th ఫ్లోరే కాబట్టి ఎక్కువ స్టెప్స్ ఉండదు, డైరెక్ట్గా పైకి ఎక్కడమే. ఇది అన్నమాట. చాలామంది బట్టలు ఆరేసి ఉన్నాయి తీగ మీద. ఇట్లా ఎవరి తీగలు వాళ్ళు కట్టుకోవాల్సిందే, ఒకళ్ళ తీగల మీద ఒకళ్ళు వేయకూడదు. నేనైతే ఈ తీగ కట్టాను. ఎంత బాగుందో చూడండి, ఎన్ని వంకరలు ఉన్నాయో. ఎందుకంటే ఎప్పుడు బెడ్షీట్లని అవి అవి ఆరేస్తూనే ఉంటాను. మామూలు బట్టలు అయితే ఎక్కువ శాతం కిందనే ఆరిపోతాయి. ఇట్లా గంజి బట్టలు అప్పుడు, బెడ్షీట్లు అప్పుడు మాత్రం పైకి ఎక్కి ఆరేస్తాను. చూసారా మా ఊరు, ఎక్కడ చూసినా అపార్ట్మెంట్సే. నార్మల్ హౌసెస్ చాలా తక్కువ. చూడండి, అపార్ట్మెంట్ ఎక్కితే కూడా ఇంకా ఎంతంత హైట్గా ఉన్నాయి అన్నీ. స్టెప్స్ ఎక్కా కదా, బాగా రొప్పు వచ్చినట్టుందన్నమాట. నేను ఎక్కువ పూలు ఫ్రూట్స్ అన్నీ మీకు చూపిస్తా కదా. ఇటువైపు వెళ్తే చక్కగా రోడ్డు ఉండిద్ది. విజయవాడ నుంచి హైదరాబాద్ నుంచి బస్సు ఎక్కడానికి దిగడానికి మాకు చాలా దగ్గర అటువైపు. అక్కడ థియేటర్ కూడా ఉంది, ఎల్పి అంటారు, చాలా ఫేమస్. ఇంకా ఎవరైనా ఎల్పి కాడికి రండి అంటే ఈజీగా అర్థమైపోయింది. మెయిన్ సెంటర్ అనమాట. ట్రైన్స్ కూడా ఇటువైపే. కావే వాళ్ళకి ఎప్పుడైనా బట్టలు తీసుకోవాలనుకుని నాకు కనిపిస్తుంది కదా అపార్ట్మెంట్, అది ట్రెండ్స్ అనమాట. ఇంక ఇప్పుడైతే గంజి బట్టలు ఆరేయాలి. అసలే చలికాలం, ఎండ తక్కువ ఉండిద్ది, ఆరిపోవు. మళ్ళా బట్టలు ఆరేసి వచ్చేసాను, అవి ఆరిపోతాయి. మధ్యాహ్నం కదా, పెద్దగా ఎవరు బయటికి రారు. అందరూ వంట అవి చేసుకొని రెస్ట్ తీసుకుంటారు. ఉదయం సాయంత్రం అయితే సందడిగా ఉండిద్ది ఫ్లోర్ అంతా. రేపు మరో వీడియోతో అయితే కలుసుకుందాము. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.